మన డిప్యూటీ సీఎం గారికి అలాగే మన చంద్రబాబు నాయుడు గారికి ధన్యవాదాలు. ఎందుకంటే కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మాది పెనుకోట పంచాయతీ సార్, మాది అనంతగిరి మండలం. నేను ఒక పిఠాపురం అయితే బ్రహ్మాండంగా చేస్తున్నాను సార్. నా పేరు శివ అండి. నేను వైజాగ్ నుండి వచ్చాను. రాత్రి 12 గంటలకు రావడం జరిగింది. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గురించి మనం విన్నది కాదు, డైరెక్ట్గా స్వయంగా చూసింది. అతను ఒక నిజమైన వ్యక్తి అనమాట. ఏ ఆశ ఏది కూడా ఆశించకుండా వచ్చిన నిజమైన వ్యక్తి. పొలిటీషియన్లో నేను చూసిన ఈ ఇప్పుడు ఉన్న ఇంతవరకు ఉన్న పొలిటీషియన్లో ది బెస్ట్ నెంబర్ 1 పొలిటీషియన్. ఇలాంటి పొలిటీషియన్ మన లైఫ్లో చూడలేము. అతను ఏమి ఆశించుకుని అతను ఏసీ రూమ్లో ఉండి హ్యాపీగా అతను ఎండలో రాకుండా కూడా ఉండే లైఫ్ అతను. అలాంటిది ప్రజల కోసం సేవ చేయాలని ఉద్దేశంతో అతను రాజకీయాలకు రావడం జరిగింది. ఇప్పుడు అందరూ కూడా తెలుసుకుంటున్నారు అతను ఎంత చేస్తున్నారు అనేది. పిఠాపురం ఇంతకుముందు ఎలా ఉందో ఇప్పుడు ఎలా ఉందో ఒక్కొక్క ఇంటికి వెళ్ళాడితే వాళ్ళందరూ చెప్తారు. మేము గాజువాకలో అతను ఎమ్మెల్యే పోవడం మేము ఎందుకు అతను కోల్పోయామని మాకు అనిపిస్తుంది. ఇప్పుడు లాస్ట్ టైము ఈ వైఎస్ టైంలో ప్రతి రోడ్లు గొంతులుగా ఉండుండే రోజు డ్యూటీకి వెళ్తున్నప్పుడు తిట్టుకునే వాళ్ళం అనమాట. ఈ రోడ్లు ఎప్పుడు పొడుస్తున్నా ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. ఇప్పుడు నాకు డిస్క్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి అన్నమాట ఫుల్గా. అలాంటిది మొన్న రీసెంట్గా ఒక అబ్బాయికి యాక్సిడెంట్ జరిగింది. వాళ్ళ ఫాదర్ రోజు వీల్ చైర్లోనే ఎక్కించుకొని తీసుకెళ్తుంటే నాకు బాధ అనిపించింది అనమాట. అంటే గుంతల దగ్గర ఎత్తడం దించడం చూస్తుంటే నేను చాలాసార్లు అడిగాను ఏమైనా హెల్ప్ చేయమంటారా ఇదని. కానీ అతను పర్వాలేదమ్మా నేను తీసుకుంటాను అని అన్నారు. అలాంటిది ఇప్పుడు వైఎస్ ప్రభుత్వం రాగానే పల్లా శ్రీనివాస్ గారు గాజువాక ఎమ్మెల్యే అతను మొత్తం రోడ్లన్నీ పవన్ కళ్యాణ్ ఆదేశంతో మొత్తం రోడ్లన్నీ చక్కగా వేయడం వల్ల వాళ్ళు ఇప్పుడు వాళ్ళకి ఆ అబ్బాయికి దెబ్బ తగిలిందన్న బాధ కూడా వాళ్ళలో కనబడట్లేదు. ఎందుకంటే ఆ వీల్ చైర్లోనే హ్యాపీగా తీసుకొస్తున్నారు ఏ కష్టం లేకుండా. నేను అది వీడియో కూడా తీయడం జరిగింది వాళ్ళ కళ్ళలో. ఎందుకంటే ఆ ఆనందం నేను చూశాను. అలాగా ఒక మళ్ళీ నైట్ అంబులెన్స్ వైఎస్ టైంలో మా నాన్నగారు చనిపోయారండి. కరోనా టైంలో మేము అంబులెన్స్ ఫోన్ చేస్తే వాళ్ళ టైంకి రెస్పాండ్ అవ్వలేదు. అస్తమానం ఎక్కడున్నారు, అడ్రస్ ఎక్కడ, ఇలాగ 10 మంది కాల్ చేస్తున్నారు. కానీ చనిపోయిన 3 రోజుల తర్వాత అడిగారు అన్నమాట వెహికల్ వచ్చిందా లేదని కన్ఫర్మేషన్ అడిగారు. కానీ అంబులెన్స్ అయితే పంపించలేపారు. కానీ ఇతను ఈ ప్రభుత్వం ఇప్పుడు కూటమి ప్రభుత్వంలో మటుకు అంబులెన్స్ ఫోన్ చేసిన వితిన్ కొద్ది నిమిషాల్లోనే అంబులెన్స్ అనేది వస్తుంది. ఇవి నెక్స్ట్ గవర్నమెంట్ ఆఫీసులో కూడా లంచగొండితనం అనేది పూర్తిగా తగ్గిపోయింది. ఎందుకంటే ప్రతి ఒక్కరు భయపడుతున్నారు. ఏ తప్పు చేసినా సరే పవన్ కళ్యాణ్ గారు విధించే ఏదైనా సెక్స్కి దానికి అరువులు అనేది దీని మీద అందరూ చాలా జాగ్రత్తగా పనిచేయడం జరుగుతుంది. మేము ఈ ప్రభుత్వాన్ని అందరినీ సెలెక్ట్ చూస్ చేసుకున్నందుకు చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాము. ముందు కూడా ఇంకా 100% ఇదే ప్రభుత్వాన్ని అందరూ చూస్ చేసుకుంటారు. చూడండి ఇప్పుడు 11 సీట్లు వచ్చిన జగన్మోహన్ రెడ్డి రేపు ఫ్యూచర్లో జీరోతో ఉంటారు. జీరో అనేది అతనికి ఇంకా అతనికి పర్మనెంట్ నెంబర్ అయిపోద్ది. ఇంకా రాజకీయాల్లో రావాలని అతనికి భయపడతారు. అలాంటి పరిస్థితి ఉంది. ఎందుకంటే పవన్ కళ్యాణ్ ఉన్న ట్రూ లీడర్ అంటే అసలు చెప్పాలంటే అతను అలాంటి ట్రూ లీడర్ మన లైఫ్లో చూడలేం. కానీ జనాలు తెలియట్లేదు. అంటే సినిమాలో యాక్ట్ చేస్తున్నాడు, వీళ్ళు ఏదో వస్తున్నారు పాటింగ్ ఇదేదో అని డబ్బు ఏదో ఆశించకుండా. కానీ అతను కొన్ని కోట్లు అతను స్వయంగా తన డబ్బును ఖర్చు పెట్టాడండి. ఇప్పుడున్న రాజకీయ నాయకులు డబ్బు 100 రూపాయలు వస్తే 90 రూపాయలు వెనకేసుకొని 10 రూపాయలు ఖర్చు పెడతారు. మొత్తం అప్పులు చేసిన భారం అంతా మళ్ళీ ప్రజల మీద పెడుతున్నారు. కానీ అలాగే అతని డబ్బును ప్రజల కోసం ఖర్చు పెట్టడం జరిగింది. అలాగే వచ్చిన అంత ప్రజలకు ఏ విధంగా సాయం చేద్దామనే ఉద్దేశంతో అతను వచ్చారు. కానీ అతను ఏమీ ఆశించకుండా ఇంక్లూడింగ్ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కూడా చెప్తారు అతను ఎంత మంచోడు అన్నది. అది ఇప్పుడు అందరూ తెలుసుకుంటున్నారు. యువత ముందు కూడా పవన్ కళ్యాణ్ సీఎంగా చూడాలనుకుంటున్నారు. చెప్పండి, ఎలా ఉన్నాయి ఎయిర్పోర్ట్? సూపర్గా ఉన్నాయి సార్. ఎయిర్పోర్ట్లు అయితే సూపర్గా ఉన్నాయి. ఇదైతే మీరు ఆవిర్భావ సభ అనుకుంటున్నారు కానీ కాదు, ఇది మహాకుంభమేళ లాగా ఉంది. మరో కుంభమేళ లాగా ఉంది ఇది ఆంధ్ర రాష్ట్రానికి. అది ఇండియా శాంతి కోసం చేస్తే, భారతదేశ శాంతి కోసం మహాకుంభమేళ చేస్తే, ఇది మన పవన్ కళ్యాణ్ గారు మన ఆంధ్ర రాష్ట్రానికి మహాకుంభమేళ టైప్లో ఈ ఆవిర్భావ దినోత్సవం ఉంది. దీన్ని చూస్తుంటే చాలా ఆనందంగా ఉంది. ఇటు ముందు కూడా రానున్న రోజుల్లో భవిష్యత్ తరాలు దీన్ని ఆకర్షిస్తూ మరి కుర్రవాళ్ళు కానీ మరి యువత ఎక్కువ ఆకర్షించాలా పవన్ కళ్యాణ్ గారి నినాదాలు మెచ్చుకొని. అట్లా ఇండియా లెవెల్లో చూస్తే నరేంద్ర మోదీ గారు, రాష్ట్ర లెవెల్లో చూస్తే పవన్ కళ్యాణ్ గారు. చాలా ఆనందంగా ఉంది. పరిపాలన కూడా చాలా సక్రమంగా జరుగుతుంది కూటమి ప్రభుత్వంలో. ఇలాంటి పండుగలు మరి ఎన్నో జరుపుకోవాలని మనసా వాచా కోరుకుంటూ ఇలా సెలవు తీసుకుంటున్నాం. 100% స్థాయికి వచ్చిన తర్వాత కూడా కూటమి ప్రభుత్వంలో పాలన బాగుంది అని మీరు అంటున్నారు. కానీ ప్రతిపక్షాలు మాత్రం ఇంకా చేస్తూనే ఉంది, ఆరోపణలు చేస్తూనే ఉంది. దేవుడుని మరి విస్మరించి ఏదో దయ్యాలు ఏదాలు వదిలిస్తే ఎట్టనా సార్ మీరు?
మీరు ప్రెస్కి మీకు కూడా మీరు కూడా చూసుకోవాలి ఒక్కసారి ప్రెస్. మరి వాళ్ళు ఏం మాట్లాడుతున్నారు, గత 5 సంవత్సరాల్లో వాళ్ళు ఏం పరిపాలన చేశారు, ఇప్పుడు పరిపాలన కూటమిలో ఎలా ఉందో. ఆయన ముఖ్యమంత్రి కావాలంటే తండ్రి శవం మరి బాబాయ్ శవం అడ్డం పెట్టుకుని ముఖ్యమంత్రి అయ్యాడు. పవన్ కళ్యాణ్ ఈ స్థాయికి రావాలంటే ఒక మెగాస్టార్ చిరంజీవి తమ్ముడు అయ్యుండి కూడా, ఒక పోలీస్ కానిస్టేబుల్ కుమారుడు అయ్యుండి కూడా ఈ స్థాయికి రావాలంటే 11 సంవత్సరాలు 12 సంవత్సరాలు పెట్టింది పవన్ కళ్యాణ్. మరి జగన్ ఆ స్థాయికి వచ్చాడంటే అది తండ్రి సేవల్ని బాబాయ్ సేవల్ని అడ్డం పెట్టుకొని చెల్లిని తల్లిని తరివేసి ఆయన రాజకీయాలు మరి రాష్ట్రంలో విడ్డూరంగా చేసి ఏదో అసలు ఈ సుమంటి మహామేళలో ఆ జగన్ అనే పదాన్ని మా నోటితో ఉచ్చరించొద్దు, మాకు చాలా బాధగా ఉంటుంది. జగన్ అనే వ్యక్తి ఒక చండాలమైన వ్యక్తి, అతని గురించి మాట్లాడుకుంటే ఈ కుంభమేళ లాంటి సభ పాడు చేసుకున్నట్టు అనుకుంటుందని నేను చెప్పదలుచుకున్నాను మీడియా ముఖంగా. ఈ 11 మందితో 2.1 వాటెందుకు 11 మందితో అసెంబ్లీలో పోరాడమను. శక్తి సామర్థ్యం ఉంటే అసెంబ్లీలో ఒక్క స్థానమైన జయప్రకాష్ నారాయణ పార్టీ పెట్టాడు, ఒక ఎమ్మెల్యేగా గెలిచాడు, ఒక ఎమ్మెల్యే వచ్చి అసెంబ్లీలో కూర్చొని పోరాడాడు, తెలంగాణ వాళ్ళతో గొడవ పడ్డాడు, హక్కులు సాధించాలని ఒక్క ఎమ్మెల్యే తలపడ్డాడు అసెంబ్లీలో, తెలంగాణ ఎమ్మెల్యేల మీద ఫైట్ చేశాడు. 11 మంది ఎమ్మెల్యేలు ఉంచుకొని మన అసెంబ్లీకి రాకుండా ఇంట్లో కూర్చొని నేను తర్వాత చూపిస్తా మరుసటి రోజు చూపిస్తా చేతగాని ఏంటంటే చేతగాని విషయం ఇదంతా. ఈ ప్రజలు చూస్తానే ఉన్నారు, ప్రజలకి ప్రతి ఒక్కరు తెలుసు జగన్ గత 5 సంవత్సరాల్లో ఏ రాజకీయం చేశాడో ఇప్పుడు ఏ రాజకీయం చేస్తున్నాడో అందరికీ తెలుసు. అది ఒకసారి ప్రజలే సరి చూసుకోవాలని కోరుకుంటున్నాం. మాది ప్రకాశం డిస్టిక్ కనిగిరి తాలూకా వెలిగండ్ల మండలం నుంచి వచ్చినాము. వెలిగండ్ల గ్రామం. మేము గత 2009 నుంచి అప్పుడు అన్న బాటలో నడిచినాం, చిరంజీవి బాటలో. తర్వాత 2014 నుంచి మళ్ళీ పవన్ అన్న బాటలోనే నడుస్తూ 2019లో మేము పరాజయమైన 2024లో అంత డబల్గా మేము సృష్టించి ఈరోజు ఫస్ట్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఫస్ట్ సారి ఆరోగ్య దినోత్సవం జరుపుకుంటున్నాము. ఈ రోజు మాకు ఎంతో సంతోషంగా ఉంది. మా పవనన్న 10 ఏళ్ల కష్టం అంతా కూడా మేము ఈ రోజుతో అంతా మర్చిపోయి అభివృద్ధి మీదనే మేము నడవాలని చెప్పేసి మా అన్న ఆదేశాల మేరకే నడుస్తూ అభివృద్ధి కావాలని కోరుకునే వ్యక్తి మొట్టమొదటి వ్యక్తి పవన్ కళ్యాణ్ కాబట్టి మేము ఆయన అడుగుజాడల్లోనే నడుస్తుంటాం ఎల్లప్పుడూ. అప్పటికిప్పటికి చాలా తేడా ఉంది. ఆ రోజు గుంతల మాయము, ఈ రోజు పాలు పోసుకొని ఎత్తొచ్చేంత మాయంగా ఉంది. మేము అనుకుంటున్నాము మా నియోజకవర్గానికి కూడా పవన్ కళ్యాణ్ గారిని పోటీ చేస్తే మేము అత్యధిక మెజార్టీతో గెలిపించుకొని మా కనిగిరి నియోజకవర్గాన్ని కూడా సస్యశ్యామలంగా మేము చేసుకుంటామనేది మాకు ఒక చిన్న ఆశ కూడా ఉంది. ఆయన ఎక్కడ పోటీ చేసినా కూడా ఈ ఘన విజయంతో చేసి ఆ నియోజకవర్గం అయితే మటుకు అత్యధికంగా డెవలప్ అవుతుందని మేము కోరుకుంటున్నాము. ఆ రోజు 2009లో కూడా మేము తిరుపతికి కానీ హైదరాబాద్ ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నప్పుడు హైదరాబాద్ పోయినాము, తిరుపతి కానీ మేము ఒంగోలుకు కానీ ఎక్కడైనా కానీ ఆయన ఎక్కడ మీటింగ్ ఉన్నది కానీ ఆ రోజు అటనే తిరిగినాము. ఈ రోజుకి ఆయన ఒకవేళ కొన్ని అనవర కారణాల వల్ల ఆయన ఈ రాజకీయం పెద్ద విధి కాదు కాబట్టి ఆయన దూరంగా ఉన్నా కూడా మేము ఆయన తమ్ముడిగా ఆయన బేగా కుటుంబానికి ఎప్పటికైనా ఎవరు వచ్చినా కూడా మేము వాళ్ళ అడుగుజాడల్లోనే మేము ఎల్లప్పుడూ నడుస్తూనే ఉంటాము. అది మటుకు ఎవరు తీసేసినా కూడా మాకు పోదు. అది మటుకు చిరస్థాయిగా వాళ్ళు ఉన్నంత వరకు మేము ఉన్నంత వరకు మటుకు మా ఈ అభిమానం అయితే. కూటమి ప్రభుత్వం పరిపాలన మటుకు కొద్దిగా ఆర్థిక పరిస్థితుల్లో ఉన్నా కూడా ఇప్పుడు కొద్దిగా మెరుగుపరుచుకుంటూ ముందు అత్యవసర అనే మటుకు రోడ్లు ఇటువంటి మటుకు ముందు చేస్తా ఉన్నారు. కొద్దిగా ఏమన్నా హామీలు ఇచ్చిన ఒక రోజు లేట్ అయినా కూడా పక్కాగా మటుకు అమలు మటుకు చేస్తాడనేది అయితే మాకు నమ్మకం ఉంది.